నమస్తే అండి. నా పేరు శంకర్. నేను కీర్తి ఎస్టేట్స్‌లో బిజినెస్ హెడ్‌గా వర్క్ చేస్తున్నాను. గత 14 సంవత్సరాలుగా రియల్ ఎస్టేట్‌లో వర్క్ చేస్తున్నాను. సో, ఈరోజు మనం క్రెడై ప్రాపర్టీ షోలో మనము ఇప్పుడు ప్రెజెంట్ మన ఈవెంట్ బాగా సక్సెస్‌ఫుల్‌గా రన్ చేయడం జరుగుతుంది. మనకి నిన్నటితో పోలిస్తే ఈరోజు విజిటర్స్ చాలా బాగా ఉన్నారండి. ఆల్మోస్ట్ నిన్నటి నుంచి చూస్తే మనకి దాదాపు 1500 ఎంక్వైరీస్ వరకు ఇప్పటివరకు మనకు ఫుట్‌ఫాల్స్ వచ్చాయి. సో, బాగా రెస్పాన్స్ చాలా బాగుందండి. ఇన్వెస్టర్స్ మనకి పర్టిక్యులర్‌గా హైదరాబాద్‌లో ఒకే ఏరియా అని కాదండి. చాలామంది అనుకుంటారు వెస్ట్ పార్ట్ ఆఫ్ హైదరాబాద్ మనకి ఎక్కువ డెవలప్‌మెంట్ ఉందని. బట్ హైదరాబాద్ అనే లొకేషన్ ఏంటంటే అన్ని భాగాల నుంచి చూస్తే మనకు 4 వైపులా మంచి డెవలప్‌మెంట్ స్కోప్ ఉందండి. సో, ఆ రకంగా చూసుకుంటే ఇన్వెస్టర్స్ వాళ్ళకి ఉన్న బడ్జెట్ లిమిట్‌లో లేదంటే వాళ్ళకున్న కనెక్టివిటీ అటాచ్‌మెంట్ లిమిట్‌లో 4 వైపులో కూడా వాళ్ళు చూస్తున్నారని అనుకోవచ్చు. ఎక్కువ మటుకు మనకి అంటే మనకి కస్టమర్స్ వైస్‌గా వచ్చేసరికి ఎక్కువ మటుకు అపార్ట్మెంట్స్ వైస్‌గా చూస్తున్నారు. అందులో దాదాపు 1500 స్క్వేర్ ఫీట్ నుంచి 3000 స్క్వేర్ ఫీట్ మధ్యలో ఉండే కస్టమర్స్ ఎక్కువగా మార్కెట్‌లో ఎంక్వైరీస్ వస్తున్నాయి. గతంతో పోల్చుకుంటే మీరు నిన్న మొన్నటి వార్తలు వినుంటే రిజిస్ట్రేషన్ సంఖ్య పెరిగింది యాక్చువల్‌గా. సో, లాస్ట్ 3 నెలలతో పోల్చుకుంటే స్లోగా మనకిప్పుడు బిజినెస్ బాగా డెవలప్ అవుతుంది యాక్చువల్‌గా. ఇప్పుడేంటంటే మనకి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎంపీ ఎలక్షన్స్ కూడా ఎంక్వైరీస్ బాగా వస్తున్నాయి. దీని అర్థం ఏంటంటే నెక్స్ట్ రానున్న రోజుల్లో వీళ్ళంతా కొనే ఆలోచనలో ఉన్నవాళ్ళు. సో, ఇప్పుడేంటంటే ఎంక్వైరీస్ అనేటివి మనకి పాజిటివ్ సైన్ వైపుకి వెళ్తున్నాయి. ఇవన్నీ కూడా మనకి రానున్న రోజుల్లో ఈ 2, 3 నెలల్లో ఇవన్నీ మనకి క్లోజింగ్స్ వైపుగా టర్నప్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. హై రైజ్ మార్కెట్ కూడా మనకి చాలా బాగా నడుస్తుందనే చెప్పొచ్చండి. ఏంటంటే మనకి ఎక్కువ మటుకు మనకి ఐటీ క్లస్టర్ వైపు ఈ బిజినెస్ ఆపర్చునిటీస్, జాబ్ ఆపర్చునిటీస్ అన్నీ కూడా మనకి ఐటీ క్లస్టర్ వైపు ఉండడం వల్ల ఏంటంటే చాలా మటుకు ఇప్పుడు కొత్తగా వాళ్ళు ఎవరన్నా మళ్ళీ రీఇన్వెస్ట్‌మెంట్ చేయాలనుకున్న ఆల్రెడీ ఎక్కడన్నా ఫ్లాట్స్ తీసుకున్న వాళ్ళు, వాళ్ళ సాలరీస్ పెరగడం వల్ల వారి డైలీ లైఫ్ ఎక్స్‌పెన్సెస్ అవన్నీ చూసుకుంటే వాళ్ళు రాను రాను వాళ్ళ లైఫ్‌లో ఇంప్రూవ్‌మెంట్ చూసుకుంటూ ఉన్న ఎగ్జిస్టింగ్ ఇన్వెస్ట్‌మెంట్ సేల్ చేసో లేదంటే కొత్తది కొంటూనో అలాగా మళ్ళీ రీఇన్వెస్ట్ చేస్తున్నారు కొత్తగా. ఇప్పుడు ఆల్రెడీ కొన్న వాళ్ళే మళ్ళీ సెకండ్ ఇన్వెస్ట్‌మెంట్ అలా ప్లాన్ చేస్తున్నారు. ఆ రకంగా చూసుకుంటే వెస్ట్ మార్కెట్‌లో మనకి హై రైజ్ అపార్ట్మెంట్స్‌కి డిమాండ్ చాలా ఉంది. ఎందుకంటే మొన్నటి వరకు ఒక 7-10 ఫ్లోర్స్‌లో ఉన్నవాళ్ళు ఇప్పుడు హై రైజ్ టవర్స్‌కి వెళ్ళిపోతున్నారు. మొన్నటి వరకు ఒక 1000 స్క్వేర్ ఫీట్, 1500 స్క్వేర్ ఫీట్‌లో ఉన్నవాళ్ళు ఇప్పుడు అప్‌గ్రేడ్ అవుతున్నారు. 2 బెడ్‌రూమ్ నుంచి 3 బెడ్‌రూమ్‌కి, 3 బెడ్‌రూమ్ నుంచి 4 బెడ్‌రూమ్‌కి, 4 బెడ్‌రూమ్ నుంచి విల్లాస్‌కి అప్‌గ్రేడ్ అవుతున్న వాళ్ళున్నారు. ఈ రకంగా మనకు మార్కెట్ అనేది కంటిన్యూయేషన్ నడుస్తుంది. తప్పకుండా లగ్జరీ అనేది ఇప్పుడు మనకి రానున్న రోజుల్లో అది లగ్జరీ అనడం కన్నా అవసరం అని చెప్పొచ్చండి. ఎందుకంటే పిల్లలు ఈ రోజుల్లో గేటెడ్ కమ్యూనిటీస్‌లో ఒకప్పుడు ఆడుకోవడానికి స్థలం చాలా ఉండేది. ఈ రోజుల్లో ఆడుకోవడానికి లేదంటే పిల్లలు, పేరెంట్స్, సీనియర్ సిటిజన్స్ టైమ్ స్పెండ్ చేయడానికి నలుగురితో కలిసి కూర్చొని ఆ క్వాలిటీ టైమ్ స్పెండ్ చేయడానికి వాళ్ళకి గేటెడ్ కమ్యూనిటీసే సరైన ప్లేస్‌గా అయిపోతుందనమాట ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న సిట్యుయేషన్స్‌లో. ఆ రకంగా చూస్తే గేటెడ్ కమ్యూనిటీస్ కూడా మనకి చాలా లిమిటెడ్‌గా నడుస్తున్నాయి. ఈ స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్స్ తోటి కంపేర్ చేస్తే గేటెడ్ కమ్యూనిటీస్ చాలా లిమిటెడ్ ఆప్షన్స్ ఉండడం వల్ల చాలామంది టువర్డ్స్ లగ్జరీ వైపు అడుగేస్తున్నారు. ఈ లగ్జరీలో పార్ట్ ఏంటంటే ఎమ్యూనిటీస్, క్లబ్ హౌస్ ఫెసిలిటీస్, పార్క్స్, చిల్డ్రన్స్ ప్లే ఏరియాస్, ఈ బ్యాంక్వెట్ హాల్స్ ఇవన్నీ కూడా కలిపి ఒక చోట ఉండడము. వాళ్ళు ఎక్కడికి ఏ విషయానికైనా సూపర్ మార్కెట్ కానివ్వండి, వితిన్ ప్రిమైసెస్ ఉండడం ఇవన్నీ కోరుకుంటున్నారు. ఈ రోజుల్లో జనాలు ఇవన్నీ కోరుకుంటున్నారు. సో, అది పార్ట్ ఆఫ్ లగ్జరీ అనుకునే వాళ్ళం కానీ ఇప్పుడు ప్రెజెంట్ మనకి డైలీ లైఫ్ స్టైల్‌లో ఒక అలవాటుగా మారిపోయిందది. తప్పకుండా ఇది రైట్ టైమ్ అండి. ఎందుకంటే గత పూర్వ అనుభవాలు చూసుకుంటే మనకి తెలంగాణ అలిగేషన్స్ టైంలో కానివ్వండి, ఆ టైంలో ఎవరైతే ఉపయోగించుకోలేదో వాళ్ళందరూ ఇప్పుడు బాధపడుతున్నారు. ఆ టైంలో ఎవరైతే ఉపయోగించుకొని మంచి రేట్స్‌లో కొనుక్కున్నారో దే ఆర్ ఎంజాయింగ్ దేర్ అప్రిషియేషన్ నౌ. సో, ఇప్పుడు బయర్స్ మార్కెట్ అండి. ప్యూర్‌లీ బయర్స్ మార్కెట్. ఇలాంటి సిట్యుయేషన్స్ వచ్చినప్పుడే బయర్స్ ఎవరైతే సీరియస్‌గా తీసుకుందాం అనుకుంటున్నారో, ఇన్వెస్టర్స్ ఎవరైతే సీరియస్‌గా ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారో, వాళ్ళకి కొంత నెగోషియేషన్ చేయడానికి స్కోప్ ఉంటుందండి. బిల్డర్స్‌తో కానివ్వండి, రకరకాల ప్రమోటర్స్‌తో లేదంటే ల్యాండ్స్ డీలింగ్స్‌లో కానివ్వండి, వాళ్ళకి నెగోషియేషన్ చేయడానికి ఒక స్కోప్ ఉంటుంది. ఈ టైం యూటిలైజ్ చేసుకున్న వాళ్ళు తక్కువ టైంలోనే, అనతి కాలంలోనే వితిన్ ఒక 6 మంత్స్‌లోనే వాళ్ళు తీసుకున్న ప్రైస్‌ని అప్రిషియేట్ అవ్వడం చూస్తారనమాట. సో, ఖచ్చితంగా నేను సజెస్ట్ చేయడం ఏంటంటే దిస్ ఈస్ ద రైట్ టైమ్ టు ఇన్వెస్ట్ అండ్ ఈ టైంని యూటిలైజ్ చేసుకున్న వాళ్ళు డెఫినెట్‌లీ దే ఆర్ గోయింగ్ టు ఎంజాయ్ దేర్. వెస్ట్ సైడ్ ఏంటంటే యాజ్ మనం ఇంతకుముందు డిస్కస్ చేసుకున్న విధంగా క్లోజ్ టు 1500కి పైగా ఐటీ కంపెనీస్ ఈ ఏరియాలో ఉన్నాయి.
మోరోవర్ మనకి టాప్ ఐటీ కంపెనీస్ అన్నీ కూడా ఈ ఏరియాలో ఉండడం అండ్ వాళ్ళు కూడా రోజు రోజుకి వాళ్ళ ఎంప్లాయీస్ సంఖ్య పెంచుకుంటూ వెళ్ళడము. సో, వేరే మెట్రో సిటీస్ నుంచి వచ్చి ఇక్కడికి సెటిల్ అయిన వాళ్ళకి వాళ్ళ సిటీస్ తోటి కంపేర్ చేసుకుంటే ఇక్కడ కాస్ట్ అఫోర్డబుల్‌గా ఉండడము. ప్లస్ వాళ్ళకి ఇక్కడ ఇన్వెస్ట్‌మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా తొందరగా రిటర్న్స్ రావడం. ఇవన్నీ సెగ్మెంట్స్ చూసుకుంటే వెస్ట్ పార్ట్ ఆఫ్ హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌కి కానివ్వండి, ఇటు ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్ కానివ్వండి అండ్ గుడ్ సోషల్ ఇన్ఫ్రా డెవలప్డ్ సోషల్ ఇన్ఫ్రా కానివ్వండి, ఇంటర్నేషనల్ స్కూల్స్, గుడ్ హాస్పిటల్స్ ఇవన్నీ చుట్టుపక్కల మనకి అన్నీ అందుబాటులో ఉండడం వల్ల వెస్ట్ పార్ట్ ఆఫ్ హైదరాబాద్ కంపారేటివ్‌లీ లాస్ట్ గత 15 సంవత్సరాలుగా బాగా నడుస్తుందండి. సో, ఇప్పుడు మీరు ఒకసారి భూమి రేట్లు చూసుకుంటే గనక మనకి మణికొండలో ఏదైతే గజం స్థలం నడుస్తుందో ఇంచుమించు ఎల్బీనగర్ పరిసర ప్రాంతాలు, ఉప్పల పరిసర ప్రాంతాలు కూడా అంతే నడుస్తుంది. ఆ లెక్కన చూసుకుంటే మనకు అటువైపు కూడా సమాంతరంగా యాక్చువల్‌గా డెవలప్‌మెంట్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఇక్కడ ఏంటంటే వెస్ట్ పార్ట్ ఆఫ్ హైదరాబాద్‌లో ఐటీ సెక్టర్ లాగా ఇప్పుడు రేవంత్ గారి ప్రభుత్వం మనకి మునుముందు ఈ విజన్‌తో ఇలా వర్క్ చేస్తుంది కాబట్టి అక్కడ కూడా మనకు కొత్త డెవలప్‌మెంట్స్ వచ్చే ఆలోచనలో ఉన్నారు కాబట్టి ఎవరైతే ఇన్వెస్ట్‌మెంట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి దిస్ ఈస్ ద రైట్ టైమ్ టు ఇన్వెస్ట్ టువర్డ్స్ ఈస్ట్ పార్ట్ ఆఫ్ హైదరాబాద్ యాస్ వెల్. అటువైపు భూములు ఇప్పుడు మనకి అందుబాటు ధరల్లో ఉన్నాయి. మునుముందు మంచి రేట్లు మనం ఇన్వెస్ట్ చేసిన దానికి మంచి రేట్లు పెరిగే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఇటు విజయవాడ హైవే కానివ్వండి, అటు భువనగిరి రోడ్ కానివ్వండి, ఈ 2 క్లస్టర్స్ ఇప్పుడు హైదరాబాద్ నుంచి వరంగల్ 2 ట్విన్ సిటీస్‌కి మధ్యలో ఉన్న ప్లేస్ మనకి భువనగిరి, గట్కేసరి పరిసర ప్రాంతాలు. సో, అటువైపు చూసుకుంటే మనకు ఆ రకంగా 2 సిటీస్ మధ్యలో ఉన్న ప్లేస్ వైస్‌గా 2 మెయిన్ సిటీస్ ఆఫ్ తెలంగాణ రెండిటి మధ్యలో ఉన్న ప్లేసెస్ వైస్‌గా అటువైపు మనకు ఆ డెవలప్‌మెంట్ స్కోప్ ఉంది. అండ్ ఇటు విజయవాడ వైపు చూస్తే 2 ఆల్మోస్ట్ మనకి విజయవాడ కానివ్వండి, హైదరాబాద్ కానివ్వండి 2 స్టేట్స్‌కి సంబంధించిన ప్రధాన సిటీస్ మధ్యలో ఉన్న రహదారి కానివ్వండి, ఇటువైపు ట్రాన్స్‌పోర్టేషన్ అందులో నేషనల్ హైవే అయి ఉండడం వల్ల ఈ ట్రాన్స్‌పోర్టేషన్ కూడా మనకి ఎప్పుడు రెగ్యులర్‌గా రద్దీగా ఉండే ప్లేసెస్ కాబట్టి అటు విజయవాడ హైవే వైపు కూడా మనకి మంచి ఇన్వెస్ట్‌మెంట్ పాయింట్‌లో అండ్ మంచి అప్రిషియేషన్ ఉంటుందని అనుకుంటున్నాం. ఇప్పుడు మనం గత ప ప 15 సంవత్సరాల నుంచి చూసుకున్నట్లయితే ఒకప్పుడు ఔటర్ రింగ్ రోడ్ వరకు ఎవరు వెళ్తారో అనుకునేవాళ్ళం. మనం ఇన్నర్ రింగ్ రోడ్ లిమిట్స్ నుంచి ఓ 5 కిలోమీటర్స్, 10 కిలోమీటర్స్ వరకే మార్కెట్ ఉండేది. ఈ గత 5, 6 సంవత్సరాల్లో చాలా చేంజెస్ వచ్చాయండి. ఇప్పుడు మొత్తం ఔటర్ రింగ్ రోడ్ దాటిపోయి టువర్డ్స్ రీజనల్ రింగ్ రోడ్ వైపు మార్కెట్ పయనిస్తుంది. సో, మనకి ల్యాండ్ రేట్స్ కూడా చూసుకుంటే ఔటర్ రింగ్ రోడ్ వరకు ఇప్పుడు అఫోర్డబుల్ సెగ్మెంట్ లేదండి. ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్ దాటితేనే ఎవరైతే మిడిల్ క్లాస్ బయర్స్ తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి ఔటర్ రింగ్ రోడ్ దాటితే సిటీలో ఏ పరిధి అయినా సరే చూసుకోండి, ఎటువైపు అయినా చూసుకోండి, ఔటర్ రింగ్ రోడ్ దాటితే మనకి అఫోర్డబుల్ సెగ్మెంట్‌లో ఉంది. ఎవరైతే కొత్తగా ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి రీజనల్ రింగ్ రోడ్ అనేది ఒక బంగారు ఆపర్చునిటీ అండి. వాళ్ళకి ఈ టైంలో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు అనతి కాలంలోనే వాళ్ళు మంచి రిటర్న్స్ చూడబోతున్నారు. ఖచ్చితంగా అండి. ఒక మంచి ప్రాపర్టీ మనము ల్యాండ్ గానివ్వండి, అపార్ట్మెంట్స్ గానివ్వండి, విల్లాస్ గానివ్వండి తీసుకునే ముందు ఖచ్చితంగా మన బిల్డర్ పూర్వ వాళ్ళ ప్రాజెక్ట్స్ చూసుకోవాలి. వాళ్ళ క్రెడిబిలిటీ చూసుకోవాలి. వాళ్ళ కన్‌స్ట్రక్షన్ క్వాలిటీ వాళ్ళు ఎక్కడో కట్టి ఉంటారు. ఆ కన్‌స్ట్రక్షన్ క్వాలిటీ చెక్ చేసుకోవాలి. మోరోవర్ ఎక్కువ మటుకు అంటే లాస్ట్ మనకి 10-15 ఇయర్స్ నుంచి చాలా మటుకు బిల్డర్స్ కూడా దే హావ్ డన్ గుడ్ జాబ్ ఇన్ హైదరాబాద్ మార్కెట్. సో, మీరు ఏదైనా ప్రాజెక్ట్ సెలెక్ట్ చేసుకుంటే ఆ చుట్టుపక్కల లొకేషన్ అడ్వాంటేజెస్ చూసుకోండి. అక్కడున్న సోషల్ ఇన్ఫ్రా డెవలప్‌మెంట్, అక్కడున్న హాస్పిటల్స్ కానివ్వండి, స్కూల్స్ కానివ్వండి, కనెక్టివిటీ వైస్‌గా కానివ్వండి అండ్ మెయిన్‌గా మీ ప్రాజెక్ట్ ముందున్న రోడ్ సెట్ బ్యాక్ కానివ్వండి, ఆ ఫ్యూచర్ ఇంకేమన్నా అక్కడ మనకి వచ్చే డెవలప్‌మెంట్స్ కానివ్వండి, ప్లస్ బిల్డర్ మనకి పూర్వ ప్రాజెక్ట్స్ ఏవైతే చేశారో వాళ్ళు మెయింటైన్ చేసిన క్వాలిటీ కానివ్వండి, స్టిల్ కొ కొ అక్కడ ప్రెజెంట్ రన్ అవుతున్న ఏదైతే మెయింటెనెన్స్ స్టాండర్డ్స్ కానివ్వండి, ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మీరు ఆ బిల్డర్‌ని అప్రోచ్ అయ్యి అక్కడ మీకు నచ్చిన ప్రాపర్టీ ఏదైతే ఉంటే దాన్ని డెసిషన్ తీసుకోవడము. అక్కడ నెగోషియేషన్ మీ స్కోప్‌లో ఉంటుంటే మంచి నెగోషియేషన్ చేసుకొని తీసుకోవడం అనేది రైట్ ఆప్షన్. ఖచ్చితంగా అండి. ఒక ఇన్వెస్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానివ్వండి, ఒక మిడిల్ క్లాస్ బయర్ కానివ్వండి, వాళ్ళు ఏదైనా ఒక ఇన్వెస్ట్‌మెంట్ చేయాలనుకున్నప్పుడు ఈ రోజుల్లో మనకి రెరా అనేది ఒక అండగా ఉందండి ఖచ్చితంగా. వాళ్ళు రెరా నంబర్ చూసుకొని ఇన్వెస్ట్ చేయడం అనేది ఖచ్చితంగా అవసరం అనే చెప్పొచ్చు. రెండోదేంటంటే ఎక్కువ మటుకేంటంటే తెలిసి తెలియక మీడియేటర్స్ మధ్యలో వాళ్ళ చేతిలో ఉన్న ప్రాపర్టీస్‌ని అట్లా చూజ్ చేసుకొని, ఆ బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్ చేసుకోకుండా, ల్యాండ్ టైటిల్ వెరిఫికేషన్ చేసుకోకుండా ఇన్వెస్ట్ చేసి మోసపోతుంటారు. అలా కాకుండా మీరు ప్యూర్‌గా హెచ్ఎండీ అప్రూవ్డ్ లేదంటే జీహెచ్ఎంసీ అప్రూవ్డ్, రెరా అప్రూవ్డ్ ఉన్న దాంట్లో ఇన్వెస్ట్ చేసుకుంటే మీకు 100% మీ ప్రాపర్టీ సెక్యూర్డ్‌గా ఉంటుందండి.
సో ఎటువంటి మోసపోయే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి మీకు. ఇప్పటికీ మోసపోతుంది అంటే మనకి ఇవన్నీ చూసుకోకపోవడం వల్లండి. ప్రాపర్ లీగల్ డాక్యుమెంటేషన్ చూసుకోకపోవడం వల్ల, లేదంటే మన ఆ ప్రాజెక్ట్ లిమిట్స్ చూసుకోకపోవడం వల్ల, ఫ్యూచర్‌లో అక్కడ వచ్చే డెవలప్‌మెంట్స్ ఏంటి, వాటిపై అవగాహన లేకపోవడం వల్ల, సో ఇవన్నీ గవర్నమెంట్ లిమిట్స్‌లో ఏమేమి వర్క్స్ వస్తున్నాయి వాటిపైన అవగాహన లేకుండా ఇన్వెస్ట్ చేసుకోవడం వల్ల, మోరోవర్ ఏంటంటే మనకి స్వతహాగా నాలెడ్జ్ ఉండి మనము దానిపైన పూర్తి అవగాహన, దానిపైన స్టడీ చేసి తీసుకుంటే అది మీకు ఇలాంటి ఛాన్సెస్ ఉండకుండా ఉంటుంది. కొంచెం లేట్ అయినా పర్లేదు కానీ ఇవన్నీ చెక్ చేసుకొని ఇన్వెస్ట్ చేసుకుంటే బెటర్ ఉంటుంది. సో 1 క్రోర్ బిలో ఉన్నవాళ్ళు ఇన్‌కేస్ వాళ్ళు ఒకవేళ వాళ్ళు అపార్ట్మెంట్ తీసుకోవాలి అని అనుకుంటే ఖచ్చితంగా గేటెడ్ కమ్యూనిటీస్ అలాంటివి తీసుకోవాలంటే ప్రెజెంట్ మనకి వెస్ట్ మార్కెట్‌లో మోకిలా, శంకరపల్లి వైపు ఛాన్సెస్ కనిపిస్తున్నాయండి. అలాగే ఈస్ట్ మార్కెట్ వైపు అనుకుంటే ఘట్కేసర్ వైపు మనకి టువర్డ్స్ భువనగిరి వరకు కూడా ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అండ్ హయత్ నగర్ వైపు, ఎల్బీ నగర్ వైపు ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అండ్ ఒకవేళ ఇండిపెండెంట్ హౌసెస్ తీసుకోవాలనుకుంటే కనుక టువర్డ్స్ సాగర్ హైవే కానివ్వండి, టువర్డ్స్ హయత్ నగర్ రోడ్ కానివ్వండి, అండ్ టువర్డ్స్ కొంపల్లి రోడ్ కానివ్వండి, ఇవన్నీ కూడా స్టిల్ మనకు 1 క్రోర్ అండర్ సెగ్మెంట్‌లో అవైలబుల్ ఉన్నాయి. అండ్ క్లోజ్ టు ఓఆర్ఆర్ రీజనల్ రింగ్ రోడ్ కూడా దగ్గరలో ఉన్నాయండి. సో ఎవరైతే ఈ 3 పార్ట్స్ ఆఫ్ సిటీలో ఇన్వెస్ట్ చేసుకోవాలనుకుంటున్నారు, 1 క్రోర్‌లో అండర్‌లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారు, సొంతిల్లు కల వాళ్ళు నిజం చేసుకోవాలనుకుంటున్నారు, ఈ ప్రాంతాల్లో ప్రిఫర్ చేస్తే బాగుంటుంది. డెఫినెట్‌గా అండి హైదరాబాద్‌లో ఎవ్రీ టైమ్ ఈజ్ రైట్ టైమ్ అండి. ఎందుకంటే హైదరాబాద్‌ని గత 15 సంవత్సరాలుగా చూస్తున్నాం. ఎక్కడ కూడా ఎలాంటి సిట్యుయేషన్స్ వచ్చినా కూడా మార్కెట్ మన ప్రైజెస్ తగ్గిందేం లేదండి. పెరుగుతానే వచ్చింది. కొన్ని సిట్యుయేషన్స్‌లో కాస్త స్తబ్దత ఉండడం, స్లో డౌన్ ఉండడం అనేది జరిగింది. బట్ అది ఎప్పుడు కూడా డౌన్ అవ్వలేదండి. పెరుగుతానే వచ్చింది కానీ హైదరాబాద్ మార్కెట్ అనేది డౌన్ అవ్వలేదండి. మా ప్రాజెక్ట్స్ విషయానికొస్తే మాది టీఎస్‌పీఏ జంక్షన్ అండి. ఎగ్జిట్ నంబర్ 18 ఓఆర్ఆర్ పరిధిలో, ఎగ్జిట్ నంబర్ 18 పరిధిలో మనం ప్రస్తుతానికి 3 ప్రాజెక్ట్స్ రన్ చేస్తున్నాం అండి. ఒక 2 కొత్త ప్రాజెక్ట్స్ వస్తున్నాయి ఇదే ఏరియాలో. కీర్తి రిచ్‌మండ్ విల్లాస్ అని మనది ఆల్రెడీ 3 ఫేజెస్ డెలివర్ చేశామండి. దీంట్లో 3 ఫేజెస్‌లో కలిపి క్లోజ్ టు ఒక 300 విల్లా డెలివర్ చేశాం. అండ్ ఫేజ్ 4 కూడా వస్తుందండి. ఫేజ్ 4లో వీఆర్ కమింగ్ అప్ విత్ క్లోజ్ టు 75 విల్లాస్ ప్లాన్ చేస్తున్నామండి. అండ్ ఇక్కడే మనకి కీర్తి రివర్ సైడ్ అండ్ కీర్తి శాంక్చురీ ఉన్నాయండి. కీర్తి రివర్ సైడ్‌లో వచ్చేసి మొత్తం మనం 57 విల్లాలు 7.5 ఎకరాల్లో కడుతున్నామండి. అండ్ కీర్తి శాంక్చురీ వచ్చేసి 16 ఎకరాల్లో 105 విల్లాస్ కడుతున్నామండి. ఇవన్నీ కూడా మనకి ట్రిపుల్ ఎక్స్ విల్లాస్ అండ్ అల్ట్రా లగ్జరియస్ ప్రాజెక్ట్స్ అండి. ప్రైజెస్ మనకి మన అన్ని ప్రాజెక్ట్స్‌లో చూసుకుంటే మీకు 300 గజాల నుంచి 500 గజాల వరకు ఉన్నాయి. 300 గజాలు యావరేజ్‌గా మనకి 4.8 కోట్ల నుంచి స్టార్ట్ అవుతుంది. 500 గజాలు అప్ టు 10 కోట్ల వరకు అవైలబుల్ ఉందండి.